దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత మరణాత బాగున్నారా? ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ ఆలోచన చేత మమ్మల్ని సిద్ధపరిచి నీ ఆత్మతో నింపి బలపరచును మా ప్రభువా, నీకు స్తోత్రాలు. సమయంలో నీ దేని దాసుడని నేను నీ లేఖనంలో చేతపడి నీ ఎదుట నీ బిడల ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ ఆత్మతో నింపి బలపరిచి నడిపించమని దేవా, నీ దేని దాసుడని నన్ను నాయన బలపరచండి. నీ బిడలతో మాట్లాడండి. ఈ కడవరి దినాల్లో ఏం మాట్లాడనైనా వాటి మాటలు వివరించగల శక్తిని బలపరచగల శక్తిని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, దేవుని బిడలారా, ఈ సాయంకాల శుభాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు తన వాక్యము ద్వారా అనేక విషయాలు, బైబిల్ ద్వారా అనేకమైన విధములు వాక్యం ద్వారా అందిస్తూనే ఉన్నారు. అందుబట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారమై ఉండాలి. ఎందుకంటే లేఖనము చెప్పుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలే కనుక మనం ఆలోచించి మాట్లాడేవారిగా ఉన్నప్పుడు ప్రభు చెప్పుచున్న మాటలు మనం గమనిస్తూ ఉంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న ఈ యొక్క గ్రంథములో మనం ఎపిసి రాసిన పత్రికలో ప్రభు మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనించేవారుగా ఉండాలి. కనుక ఈ ఉదయ కాలము దేవుడు అనేకమైన విషయాల్లో అందిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అందుకు దేవదేవునికి వందనాలు మనం చెల్లించేవారుగా ఉండాలి. పిల్లరా, కొందరును సువార్తికులుగాను ఇక్కడగా మనం అనేకమైన విషయాలు ఇక్కడ మనము గమనించవలని ఉండవలసి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనము గమనించాలి, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రములను అత్యాశతో జరిగించుటకు తమ్ము తాము కామకర్పమునకు అర్పించుకునిరి. ఇక్కడ ప్రియులరా, మనం ఒకసారి కొంచెం పైనుంచి చదువుతున్నప్పుడు వేరుపరచబడిన వారై తమ మనసును కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా వ్యర్థమైన దాన్ని ఎంచుకున్నారు అనే విషయాన్ని భక్తుడు అపోస్తుడైన పౌలు ఎపిసి సంఘానికి క్లియర్గా చెప్పుచున్నాడు. అంటే ఏం ఎంచుకున్నాం, ఏం మాట్లాడుతున్నాం, వ్యర్థం అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సిగ్గులేని వారయుండి నానా విధములైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము కామకర్తమునకు అప్పగించుకొనిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందు సత్యమును ఉన్నదని ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారి ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపట ప్రవర్తన విషయములోని అయితే మోసకరమైన దురాలోచన చెడిపోవు మీ పాచీర స్వభావం వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థతయు భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలెను. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే నవీన స్వభావం అంటే పాపం అనే కామ, క్రోధ, మదము అనే పదములోంచి నవీన స్వభావంకి రావాలి. నవీన స్వభావం అంటే పౌలు గారు మీ స్వభావాన్ని, మన స్వభావాన్ని దేవుడు గ్రహిస్తున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పుచున్న మాటని గమనించాలి. ఎందుకు ఈ పౌలు గారు ఈ మాటలన్నీ మనకు వివరిస్తున్నాడంటే ఇక్కడ గమనించకపోతే మనం
చాలా నష్టపోతాం. ఎటువంటి నష్టం అంటే ఊహించిన నష్టాలకి మనం చేరువైపోతాం అనేది ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాటలు. కనుక ఈ ఉదయ కాలంలో మనము గమనించినప్పుడు ఇక్కడ దేవుడు ఏ రకమైన రీతిని మనకు అందిస్తున్నారు అని గమనిస్తే ఇక్కడ ప్రభు చెప్పే ప్రతి మాట నవీన స్వభావం అంటే కొత్త సంగతిని, కొత్త స్వభావమును, కొత్త ఆలోచనను, కొత్త పద్ధతి కలిగి మనం ఉండాలనేది ఇక్కడ దేవుడు కోరుకుంటున్నాడని సంఘాలకు చెప్తున్నాడు. ఎఫెసు సంఘాలకు అంటే నవీన స్వభావం అనేది ఎందుకు చెప్తున్నాడండి, మీరు ఎలా గ్రహించగలుగుతున్నారు అంటే దేవుడు ఆలోచనను మనకి ఇచ్చాడు. అటు ఆలోచనలతో పాటు గ్రహింపును కూడా మనకి ఇస్తాడు కదా. ఈ గ్రహింపును మనం కలిగి ఉన్నామా అంటే ఆ గ్రహింపు మనం కలిగి ఉన్నామా లేదో ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన లేకపోతే నష్టపోతాం. నవీన స్వభావం అయితే ఇక్కడ అంటున్నాడు ఏమని, మరియు ఒకరికొకరు అవయవలై ఉన్న గనుక మీరు అబద్ధములాడు మాని ప్రతివాడును తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను. అంటే ఇక్కడ అబద్ధాలు మానుకోవాలండి. అబద్ధమును, మోసము, అక్రాలు మానుకుని నవీన స్వభావం అంటే మంచి మనసు, మంచి తలంపులు కలిగి జీవించాలి. నవీన స్వభావం అంటే ఏంటి? మంచి తలంపులు, మంచి స్వభావము కలిగి ఉండాలనేది ప్రభు ఉద్దేశం. అయితే ఇక్కడ మనం దేవుని ఉద్దేశాన్ని ఎలాగో మనం గమనించగలుగుతున్నాం అనేది గ్రహించినప్పుడు నవీన స్వభావం అనే పదమును దేవుడు ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ అనేది మనం గమనించినప్పుడు ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలను ఈరోజు నీకు నాకు అందిస్తున్నారు. కనుక మనం ఈ క్రియలన్నిటిలో ఎన్నో విషయాలు తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ఎలా మడత అలాగా అర్థం చేసుకుని మాట్లాడేవారిగా ఉండకూడదు, ఎలా మడత అలా ప్రవర్తించేవారిగా ఉండకూడదు అనేది లేఖనం చెప్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, కోపబడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటీకిడి, తొంగులవాడు ఇక మీదట దొంగులిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. విని వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధిన కరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. చూడండి ఎంత చక్క అంటే దుర్భాష ఏదియు అంటే స్వభావం నవీన స్వభావం కలిగినప్పుడు మనకు దుర్భాషలు ఎందుకు వస్తాయి? ఎదుటి వారిని ప్రేమించాలనుకున్నప్పుడు దుర్భాషలు రావే. ఎదుటి వారిని మార్చాలనుకున్నప్పుడు దుర్భాషలు ఎందుకు రావాలి? రావు కదా. మంచి ప్రేమతో, మంచి ఆలోచనతో వారిని ఏం చేస్తాం? లోపరుచుకుంటాం. అదే రీతిగా మనిషిని ఆకట్టుకునే విధానము మనం కలిగి ఉంటాం ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమన్నారు, నవీన స్వభావము కలిగి. అంటే నవీన స్వభావం అంటే ఏంటిది? విశ్వాసమైన మంచి మనసు కలిగి మనం ఉండాలి అనేది ప్రభు ఉద్దేశం. అయితే ఇక్కడ మనం ప్రభు ఉద్దేశానికి మన ఉద్దేశానికి డిఫరెన్స్ ఏంటి కనబడుతుందంటే కనబడుతుంది. దేవుడు మనలోకుండి మాట్లాడుతుంది. అందుకే ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మాట్లాడుతున్నది అంటే పరిశుద్ధుడు 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 నిత్యము అండ్ గానములతో ప్రతిగానములతో ఆయన కీర్తించబడుతున్నాడని యెషయా భక్తుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే యెషయా రాజుగా ఉన్నప్పుడు అతడు దేవుని ఎరగక మరణించిన తర్వాత అతడు దేవుడు ఎలాగ కీర్తించబడుతున్నాడు అనే విషయాన్ని చూసి ప్రజలకు చెప్పుటకు ప్రయత్నం చేసిన విషయాన్ని ఇక్కడ మనకు అనిపిస్తున్నాడు. కనుక ఈరోజు పౌలు గారు అంటే నవీన స్వభావం కలిగినప్పుడు మీరు ఎవరని కోపపడకడి కానీ మీరు పాపము చేయకుడి. కోపం పడండి కానీ పాపానికి లోబడవద్దు అనే విషయాన్ని ఇక్కడ స్వయముగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. అంటే దేవుని యొక్క ఆత్మకు ఘోషను మనం కలిగిస్తున్నాం, దేవుని యొక్క ఆలోచనకు దుఃఖం కల్పిస్తున్నాం,
దేవుని యొక్క తలంపులకు శోధనకి మనకు కలిగించేవారుగాను. ఈ లోకము నేను ఒక వీడియో చూశాను ఈరోజు హిందీ వార్తలో. ఒక వీడియో చూస్తే ఏమంటున్నారంటే, పండగ చుట్టాలందరూ వచ్చారు, వెళుతున్నప్పుడు కన్నీటితో చాలా మంది వెళ్ళారు అనే మాటను అంట. నిజమే కదా. మరి మా బంధువులు వస్తున్నారని బంధువులతో సుమారు 1 వారం రోజులు ఎంతో సంతోషంగా గడిపారు. మరలా ఈ నైటు చాలా మంది తిరిగి ప్రయాణమై మరి ఏం చేస్తారయ్యో, మరలా మా బతుకులు మేము కొనసాగించాలంటే ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి, మిమ్మల్ని విడిచి వెళ్ళాలని ఆలోచనతో చాలా మంది తిరిగి ప్రయాణమై కన్నీటితో వెళ్ళొస్తాం జాగ్రత్త అని చెప్పి వస్తున్నారు. ఆ 4 రోజులు కూడా ఎంతో పండుగ వాతావరణం, ఎంతో ఆనంద వాతావరణం కలిగి ఉన్నారంటే కోపపడ్డారు కానీ ప్రేమతోనే నష్ట చెప్పుకున్నారు. వాళ్ళు కలిగి ఉన్నది వీళ్ళు పట్టుకెళ్ళారు ఇక్కడి నుంచి పట్టణాల నుంచి. ఇప్పుడు అక్కడ కలిగి ఉన్నది వీళ్ళు పట్టణాలకు తెచ్చుకుంటారు. చాలా మంది పిండి వంటలు వారి వారి యొక్క పట్టణాల్లో గ్రామాల్లో పండిన కాయగూరలు కానీ అనేకమైన వస్తువులు తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రేమ ద్వారా సంపాదించుకున్న క్రియలైనది. అందుకనే మీరు కోపపడడు కానీ పాపము చేయకుడి, దేవుని యొక్క అనుగ్రహం లోపడండి, దేవుని ఆత్మను ఘోషించకండి. అంటే దేవుని ఆత్మతో మనం సంతోషం కలిగి ఉండాలి కానీ బాధ కలిగించేవారుగా ఉండకూడదని ఇక్కడ పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి చెప్తారు. మీరు దేవునికి దుఃఖపరుస్తున్నారేమో మీరు గమనించుకున్నారా? ఒకవేళ దేవునికి బాధ కలిగిస్తున్నారేమో గమనించుకున్నారా? చాలా మంది పూర్వకాలంలో తల్లిదండ్రులైన వారు, మన పెద్దల ముత్తాతలైన వారు ఏం చేసేవారంటే, అప్పుడప్పుడు పిల్లలు తప్పులు చేస్తే వాళ్ళు మందలించేవారు, మీ నాన్నగారు బాధపడుతున్నారా, మీరేంట్రా అల్లరి చేస్తున్నారంట, అల్లరిగా ఉంటున్నారంట, చాలా బాధపడుతున్నారా, మరి మా పిల్లలు ఏమైపోతారో భయపడుతున్నాను అన్నయ్య గారని మాకు చెప్పుకుంటున్నారా మీ నాన్నగారు వచ్చి. మరి అటువంటి బాధను మీ నాన్నగారికి ఎందుకు కల్పిస్తున్నారని ఆనాడు పెద్దలైన వారు పిలిపించిన దారిలో కనపడి మాట్లాడేవారు. ఎందుకంటే ఒరే మీ నాన్నగారు పిల్లల దగ్గర బాధపడకుండా బంధుమిత్రుల దగ్గర, అరే మా పిల్లలకు చెప్పండి బాబు, కొంచెం మీరైనా చెప్తే మేము అర్థం చేసుకుంటారు అన్నప్పుడు పిల్లల వారు చెప్పినప్పుడు కొందరు ఎంతో చాకచక్కిగా చెప్తారు, కొందరు ఎంతో ఇష్టముగా చెప్తారు, కొందరు ఆనందముతో చెప్తారు. ఎలాగుంటుందంటే వారి యొక్క పిలుపు చాలా గౌరవంతో అట్టుపొండవలసినట్టుగా ఆ మాటలు వారికి అర్థమైనట్టు భాషలో చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయకల కరుణాహృదయం కలిగి క్రీస్తు మిమ్మల్ని దేవుడు క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. అంటే ఇక పండుగ వాతావరణం చాలా మంది ఊర్లు వెళ్ళి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు ప్రేమతోనే ఎలాగైతే వెళ్ళారో అదే ప్రేమతో తిరిగి వస్తారు. కొందరు అక్కడ జరిగిన సంఘటనలు చూసి కొందరు కోపాలతో తిరిగి వచ్చిన వారు ఉన్నారు, ద్వేషాలతో తిరిగి వచ్చిన ఏదేమైనప్పటికీ ప్రేమనే ఎక్కువగా పొంది వస్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా కోపం పడినా రేపన్న రోజున ఏం చేస్తారండి, అయ్యో మా వాళ్ళ మీద కోపం పడ్డానే అయ్యో అని కొంత రిలేజ్ అయ్యి కొంత కోపం తగ్గిన తర్వాత ఇక్కడ ఏమన్నారు, సూర్యుడు ఉదయించినప్పటికంట మన కోపం ఏమైపోవాలంట, తగ్గిపోవాలంట. కోపం ఉండకూడదంట. సూర్యుడు ఉదయించి పొద్దుగుకి లోప మరలా మన కోపము ఉండకూడదనేది ప్రభు యొక్క ఉద్దేశం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుచున్న ప్రతి మాట ఆత్మ సంబంధమైన మాటలుగా మనకు కనబడుతున్నాయి. కనుక ఈ ఉదయ కాలంలో వింటున్న మీరు ఈ సాయంకాల పూట ఉదయకాలంతో ఆరాధనలకు వెళ్ళొచ్చారు, ఆయా మందిరాల్లో ప్రార్థన చేశారు, సాయంకాల పూటకని మీరు ప్రార్థన చేసుకుంటున్నారు. కానీ దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు, ఇలా సంఘాలకి ఏం చెప్తున్నాడు, కడవర దినాల్లో ఉన్నామా, ప్రమాద దినాలు ఉన్నామా, మరి చాలా విషయాలు బైబిల్ గ్రంథము ద్వారా మనకు వినపడుతూనే ఉన్నాయి, కనబడుతూనే ఉన్నాయి. అయితే ఆ విషయాలన్నిటిలో దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు ఏమి ఉచ్చరించబోతున్నాడు, దేవుడు ఏమి బోధించబోతున్నాడు, ఏమి ప్రకటించబోతున్నాడు అనే విషయాలు వారందరూ కూడా తెలుసుకోవాలనేది లేఖనం చెప్తుంది. ప్రియులరా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టే కదా మనల్ని బలపరుస్తున్నాడు.
దేవుడు తన తలంపును బట్టే కదా మనను ఆదరిస్తున్నాడు. దేవుడు తన క్రియలను బట్టే కదా మనను ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమను ఎదుటి వారికి మనం ఎందుకు పంచలేకపోతున్నాం? ఎదుటి వారికి ఎందుకు మనం అందించలేకపోతున్నాం? ఈ రోజుల్లో చాలా మంది కూడా గమనించాలి, ద్వేషానికి అలవాటు పడిపోయారండి చాలా మంది. ఎందుకంటే మేము చాలా మందిని చూస్తూ ఉంటాం. ప్రియులరా, ద్వేషం అనేది నీకేమాత్రం మనశ్శాంతినివ్వదు. ప్రేమ, విశ్వాసం, చిరునవ్వు, గొప్ప గౌరవం, మర్యాదలతో కూడిన విషయాలు, మంచి పిలుపు. మీరు కోపంతో ఏమీ రాదండి, అలసిపోవటం తప్ప. శరీరం అలసిపోతుంది, మీ మనసు అలసిపోతుంది. అందుకేమన్నారు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుని ఆయాసపరచకుడి. ఎక్కడ చెప్తున్నారంటే 26వ వచనంలో ఏమంటారంటే, దేవుని పరిశుద్ధాత్మను మీరు ఆయాసపరచవద్దని ప్రభు చెప్పుచున్న మాటని మనం గ్రహించాలి ఇక్కడ. ఎందుకంటే దేవుడు ప్రభు ఎందుకు మాట్లాడుచున్నారు? మీరు ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసంతో కూడుండాలి, కానీ పాపానికి లోపరుచుకునే విషయాలుగా మనం ఉండకూడదు. అటువంటి విషయాల్ని ప్రభు ఈ కడవరి దినాల్లో సెలవిస్తున్నారు. కనుక ప్రతి వారు కూడా మీరు ఈ దినాలు మరలా మరి పట్టణానికి వచ్చిన వారు మరి యావార్థి జీవితం, ఉద్యోగాలు, ఉరుకు పరుగులు పరుగులే. రేపటి స్కూల్ స్టార్ట్ అవుతాయి. పిల్లలందరూ 10 రోజులు చక్కగా మరి బంధుమిత్రులతో, స్నేహితులతో, అలాగే తాత మామలతో, తల్లిదండ్రులతో, మేనమామలతో, మేనత్తలతో చక్కగా ఆడుకుని వారి యొక్క మంచి చెడ్డవారితో చక్కగా నవ్వుకుంటూ అక్కడే ఆ వారి దగ్గర ఆ ఇరుకుగా మరి చక్కగా ఊరు యొక్క కల్చర్లో మరి చక్కగా గడిపి పొలాల చుట్టూ తిరిగి మీ గ్రామాలు, పట్టణాలు, ఆయా గ్రామాలు చుట్టూ, పొలాల చుట్టూ చక్కగా ఆనందంగా గడిపి తిరిగి ఆ తీపి గుర్తులతోటి ఎంతో ఆనందము మీరు పొంది ఉన్నారు. అది ఎన్నడూ నిలకడగా ఉండినట్లు, అది ఎన్నడూ సాతానుగాడు దొంగిలించకుండా ఏదో మాయ మరమ తెలియని ప్రేమలో మీరందరూ ఉండాలనేది దేవుని ఉద్దేశం. ప్రకృతి ప్రేమిస్తుంది, సృష్టి యావత్తు కూడా మనిషిని ప్రేమిస్తుంది. కానీ మనిషే ప్రకృతిని ప్రేమించలేని పరిస్థితిగా ఉంది. కానీ మనిషే ఎదుటివాడిని ప్రేమించలేని పరిస్థితి. ధనానం మరి అనేకమైన విషయాలు నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఒక కోడి, 2 కోళ్ల మీద పందెం సుమారు 1,53,00,000 రూపాయలు. 10 నిమిషాల్లో ఒకరు ధనవంతులయ్యారు, ఒకరు బికారులయ్యారు. ఏంటిది, ఏం జరుగుతుంది అనే విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అంటే ధనము కాదు, ప్రేమకు, ఆదరణకు, విశ్వాసానికి, ఇవన్నీ కూడా. ఇంత ధనం ఉండి వారు జూజమాడుతున్నారంటే ఆదిలో కూడా ఉన్నాయి జుజాలు. ఆనాడు కాలంలో ఇంకా ఇప్పటికంటే అప్పుడు ఇంకా ధనవంతున్నారు, కానీ అటువంటి పనులు చేయలేదు. దేశాలు అభివృద్ధి కొరకును, మనుషులకు అభివృద్ధి కొరకును పేదవాడు ఎక్కడున్నాడో వాడిని ప్రేమించుటకు, వాడి కష్టాలను వారి కష్టాలుగా భావించి అందులో తృప్తిని పొందేవారు. ఈ రోజున మనుషులకి తృప్తి అనేది లేకుండా ఉన్నది. అంటే కేవలం ఎదుటివారు ఏమైతే నాకేమిట్లే, నాకెందుకులే అనుకుని జీవించేవారు తప్ప నమ్మకముగా జీవించి ప్రార్థించేవారు కొదువైపోయారు. ఈ రోజున వింటున్న మీరు కానీ నేను కానీ మనమందరం ఏమై ఉన్నామంటే విశ్వాసమైన నమ్మకములో ప్రార్థించే కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనకిచ్చి చక్కటి ఆలోచనతో ముందుకు నడిపిను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవా, నీ కొందనాలు, ప్రేమగల రక్షక, నీకు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో చక్కటి మాటలు ప్రభా పౌలు గారు ఎపిసి సంఘానుతో మాట్లాడుచున్నాడు. ఇదిగో మీరు ఎలాగున్నారు, ఒకవేళ ఎలాగున్నారేమో అలాగ ఉండవద్దు, ఇదిగో ఎలాగుండండి, మరి కోపపడడు కానీ పాపము చేయకుడి, పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖము కలిగించుకుడి, మీరు దీవించబడి అనేకులను దీవించుడి అని సెలవిచ్చారు ప్రభా. అటు మాటల్లో చాలా ఉపదేశం మనుషులకి ఎంతో వెలుగును, ఎంతో సంతోషమును నీ లేఖనము ద్వారా బలపరచునందుకు నీకు స్తోత్రాలు దేవా. ఇదేన దాసుడు నేను మాట్లాడిన మాటలు ప్రభా అనేకులు వింటున్నారు. వారి హృదయాల్లో బలపరచుకోవాలి, వారి హృదయాలు కట్టుకోవాలి, వారి జీవితాలు కట్టాలి, వారి యొక్క కుటుంబాలు కట్టబడాలి. వారి బలహీనలు ఉంటే బలహీనలు తొలగి ఆరోగ్యంతో ఆయుష్ను పెంచుకోవాలి ప్రభా. మా దేశాలను, దేశ నాయకులను ప్రభా యుద్ధ వాతావరణం కలుగుతుంది ప్రభా. ఎందరో ప్రార్థన చేస్తున్నాం. యుద్ధ వాతావరణం ప్రపంచంలో లేకుండా అందరూ సమానులుగా పురుగులు రాల్పునట్టుగా, దోమలు చంపునట్టుగా మనుషుల యొక్క ప్రాణాలను నేను తీసివేస్తున్నారు. ఇదిగో ప్రభా, చాలా దేశాల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ప్రభా. ఏమి జరుగుతుందో లోకం గ్రహించి భయపడే తప్ప మేమేమి చేయగలం ప్రభా. ప్రార్థిస్తున్నాం దేవా, శాంతపరచండి. ఆధిపత్యం కొరకు,
ధనము కొరకు పరిగెడుతున్న నాయకులను, అధిపతులను ప్రభా, వారి అహంకారాన్ని, వారి అవివేకతనాన్ని, వారి తొందరపడతనాన్ని నాయన గద్దించి నాయన నీవే బలపరచమని మా దేశ నాయకులు, ఆ దేశంలో ఉన్న ప్రతి వారిని బట్టి వీరాని కాదు అందరిని ప్రభా, పట్టణము, పట్టణం మొదలుకొని గ్రామం యొక్క మరి పల్లి యొక్క మరి మనిషి వరకు, పల్లెల్లో జీవించే మనిషి వరకు కూడా అందరినీ వారి వారి తరగతులను, వారి వారి యొక్క స్థితులను బట్టి, వారి వారి తలంపును బట్టి, వారి వారి యొక్క ఆలోచన బట్టి, వారి యొక్క మరి ప్రయాణాలను బట్టి ఈ కొందనాలు చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగాలు కావాల్సిన బిడ్డలు, ఎగ్జామ్ రాసి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన, అలాగే ప్రభా ఇంటర్లోకి వెళ్ళిన బిడ్డలు, చదువుల్లో పాస్ అవ్వాలని ఆశ కలిగిన బిడ్డలు, ఇలాగ ఎన్నో అంశాలు, గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలు, అలాగే వివాహం కావాలనుకున్న బిడ్డలు, ప్రభా వివాహం అయిన బిడ్డలకు సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అందరినీ ప్రభా, శరీర బలహీనలతో తండ్రి ప్రయాణములు యాక్సిడెంట్లకు గురవు అల్లాడిపోతున్న కొందరు గృహాల దుఃఖము, కొందరు గృహాల సంతోషము నాయన, అందరికీ ప్రభా నీ నామమున అందరిని చూచుచున్న దేవుడు, అందరిని గమనిస్తున్న దేవుడు, అందరి మాటలు ఆలకిస్తున్న దేవుడు, అందరినీ సరిచేస్తున్న దేవా నీ కొందనాలు. నాయన శిక్షించేవాడు కాదు, ప్రేమించేవాడు, నేను ఆపద నుండి రక్షించేవాడు, సోదరుని రక్షించి గట్టెక్కించి మేలుకరం వెలుగులో నింపేవాడు, చీకటిని పారదుల దేవా నీ కొందనాలు. నీ దేనదాసుడు నేను చేర్చున్న నా చుట్టుపక్కల ఉన్న వారందరూ తండ్రి మరణాత ప్రార్థన సన్నిధి, ప్రతి సేవకుడు, ప్రతి పండితుడు, ప్రతి యాజకుడును దీవించి ఆశీర్వదించి బలపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలా అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచునగా, ఈ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరినగాక. మహోన్నతుడైన మాకు దయచే మన ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనకి కింద తప్పించము, రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవు నా తండ్రి, ఆమేన్. ఏసరత్ में जय अपवादी क्लेम प्रवेशरत में जय अपवादी क्लेम प्रवेश संपूर्ण विजయం अपवादी గణంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అనేక జీవితం, శాంతి, సమాధానం, నీ రాకడ తలంపు ప్రతి వారికును ఆదరణ దయచేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.